ఐఆర్ఎఫ్సి స్టాక్ ని చాలా మంది సేఫ్ స్టాక్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల చాలా మంది లాస్ లో ఉన్నారు ఈ రైల్వే స్టాక్ లో. మీరు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారా? ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఈ కంపెనీ గురించి పూర్తి క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, టోటల్ గా అయితే వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రీసెంట్ గా మార్కెట్ అయితే ఈ వార్ వల్ల భారీగా కరెక్ట్ అయింది. అందులో అన్ని స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి, ఐఆర్ఎఫ్సి కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు కొనొచ్చా లేదా ఆల్రెడీ కొన్ని ఉన్నాం మనం యావరేజ్ చేయొచ్చా? మార్కెట్ లో అయితే క్లారిటీ లేదు, ఎంతవరకు పడుతుంది అన్నది వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈ ఐఆర్ఎఫ్సి స్టాక్ ని ఎప్పుడు కొనొచ్చు లేదా ఎప్పుడు యావరేజ్ చేయొచ్చు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో టాపిక్ లోకి వెళ్తే, ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది ముఖ్యంగా చేసే పని ఏంటంటే ఇండియన్ రైల్వేకి ఫైనాన్స్ చేస్తుంది. మీకు ఇక్కడ వచ్చిన డౌట్ రావచ్చు, ఇండియన్ రైల్వేకి ఫైనాన్స్ చేయడానికి చాలా బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, సెపరేట్ గా ఐఆర్ఎఫ్సి ఎందుకు? మీరు ఎవరైనా ఈ కంపెనీని కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ పాయింట్ కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి, చూద్దాం ఎవరికి ఎంత ఐడియా ఉన్నది. ఎందుకంటే మన కంట్రీలో చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవే ఫైనాన్స్ చేయొచ్చు కదా, సెపరేట్ గా ఐఆర్ఎఫ్సిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది? సో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి, ఎవరికి ఎంత క్లారిటీ ఉందన్నది ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ ఐఆర్ఎఫ్సి యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, వీళ్ళు బయట నుంచి మనీ బారో చేస్తారు. ఇది డిపాజిట్ యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సి అయితే కాదు, నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ ఎన్బిఎఫ్సి అనమాట. అంటే డిపాజిట్స్ కింద అయితే మనీ తీసుకోరు, వీళ్ళు బయట నుంచి బారో చేసి ఇండియన్ రైల్వేకి ఫైనాన్స్ చేస్తారు. దీని మోడల్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషన్స్, ఒకటి లీజింగ్, రెండు లెండింగ్, మూడోది బారోయింగ్. వీళ్ళు బారోయింగ్ ఎలా చేస్తారంటే బాండ్స్ ఇష్యూ చేసి, ట్యాక్సిబుల్ బాండ్స్ అవ్వచ్చు, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకొని, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అవి తీసుకొని, లేదా కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా మనీని అయితే బారో చేస్తారు, మార్కెట్ నుంచి కానీ, లేదా బ్యాంక్స్ నుంచి కానీ, లేదా అదర్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు లోన్స్ అయితే తీసుకుంటారు. దీన్ని ఎవరికి లెండ్ చేస్తారు? వీళ్ళు ప్రైమరీగా లెండ్ చేసేది రైల్వే సెక్టర్స్ కి, ఆర్బిఎన్ఎల్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలా ఉన్నాయి కదా, వీటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారన్నమాట. మెయిన్ వీళ్ళ విజన్ ఏంటంటే రైల్వేస్ ని డెవలప్ చేయడం. అందులో వీళ్ళు లెండ్ చేసే మోడల్స్ రెండు ఉన్నాయి. ఒకటి లీజింగ్ టైప్, అంటే వీళ్ళు వ్యాగన్స్ వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ కి డబ్బులు ఇచ్చి ఆ వచ్చిన వ్యాగన్స్ ని రైల్వేకి లీజింగ్ చేస్తారనమాట. ఎలాగ 30 years మోడల్, 15 + 15 years మోడల్లో వాళ్ళు లీజింగ్ ఇస్తారు. రైల్వే మినిస్టర్ ఏం చేస్తారు, వీళ్ళు హాఫ్ ఇయర్లీ లీజ్ పే చేస్తుంటారు అనమాట. ఇలా 30 years అయిపోయిన తర్వాత ఆ ఏదైతే ఎసెట్ బాగుంది అనుకుంటే ఎసెట్ ని రైల్వేస్ కి తక్కువ రేట్ కి అమ్మేస్తుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ లెండింగ్. సెకండ్ టైప్ ఆఫ్ లెండింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఏదైనా కొత్త రైల్వే ప్రాజెక్ట్ కావాలి, దాని కన్స్ట్రక్షన్ కి వీటికి లెండ్ చేస్తుంది. కానీ ఏంటంటే వీళ్ళు లెండ్ చేసే దగ్గర మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే రోలింగ్ స్టాక్స్ కంటే చెప్పాను కదా, వ్యాగన్స్ కి వీటికి లెండ్ చేసేటప్పుడు వీళ్ళు తీసుకునే మార్జిన్ 0.4%. అలా కాకుండా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ వీటికి వీళ్ళు లెండ్ చేసినప్పుడు వీళ్ళు తీసుకునే మార్జిన్ 0.35% అనమాట. సో వీళ్ళకి మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందాక క్వశ్చన్ అడిగాను, ఎందుకు ఐఆర్ఎఫ్సిని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది ఇన్ని లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండగా? ఇప్పుడు దాని మీద అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ ఏదైనా ఫైనాన్స్ చేయాలి, లేదా ఇప్పుడు ఏదైనా ఇక్కడ ప్రాజెక్ట్, ఎగ్జాంపుల్ బెంగళూరులో రైల్వే ప్రాజెక్ట్ కట్టాలి, దానికి గవర్నమెంట్ కొంత ఫండింగ్ ఇస్తుంది బడ్జెట్ లో, బట్ మొత్తం బడ్జెట్ లో ఎలకేట్ చేసింది దానికి సరిపోదు. అప్పుడు ఏం చేస్తుంది, బయట నుంచి బారో చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బెంగళూరులో బారో చేసి ఏదో బ్యాంక్ నుంచి బారో చేస్తారు, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బల్క్ లెండింగ్ కి తక్కువ అమౌంట్ లెండింగ్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఐఆర్ఎఫ్సీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే, ఐఆర్ఎఫ్సీ ఓన్లీ ఫర్ రైల్వే ఫైనాన్స్, ఓన్లీ రైల్వే ఫైనాన్స్ మాత్రమే చేస్తుంది. సో ఇవేంటంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీ కాబట్టి దీని క్రెడిట్ రేటింగ్ అనేది చాలా హైగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ చూసారా, కేర్ కానీ, క్రిసిల్ కానీ ఏది ఇచ్చినా సరే స్టేబుల్ రేటింగ్, AAA రేటింగ్, A+ రేటింగ్ ఉన్నాయి తప్ప ఎందులోనే తక్కువ రేటింగ్ అయితే లేదు. సో ఈ రేటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేసినా, లేదా బయట నుంచి లోన్స్ తెచ్చుకున్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వీళ్ళకి లోన్స్ వస్తాయి అన్నమాట. కంపేర్ టు వీళ్ళు బ్యాంక్స్ లో, రైల్వే డిపార్ట్మెంట్ కనుక బ్యాంక్స్ నుంచి డైరెక్ట్ లోన్ తీసుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అదే వీళ్ళు బల్క్ లో, అంటే మీన్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లోన్ తీసుకుంటారు. అలాగే ఇలా రేటింగ్ కూడా బాగుంది కాబట్టి బాండ్స్ మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వీళ్ళ దగ్గర నుంచి లోన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఆర్ఎఫ్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటి. ప్లస్ ఎక్కడెక్కడ ఎంతెంత బారోయింగ్ ఉన్నది సెపరేట్ గా తీసుకుంటే అది చాలా డిఫరెన్షియేట్స్ వస్తాయి. అదే ఒకదే నుంచి ఇప్పుడు ఐఆర్ఎఫ్సీ నుంచే లోన్స్ ఉంటాయి కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కి ఎంత లోన్స్ ఉన్నాయి, ఎంత రీపే అవుతుంది అన్నది అకౌంటింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో మెయిన్ ఎజెండా అయితే ఐఆర్ఎఫ్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది మెయిన్ రీజన్. సో వీళ్ళకి ఏంటంటే లో కాస్ట్ లో ఫండ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళ లెండింగ్ కూడా లో మార్జిన్స్ తోనే చేస్తారు. చెప్పాను కదా, 0.35 నుంచి 0.4% మాత్రమే మార్జిన్ తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది, కానీ చాలా లోలో ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్జిన్ తక్కువ. సో వాల్యూమ్ పెరిగితేనే వీళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది, మార్జిన్ మాత్రం ఏం డిఫరెన్స్ రాదు, మార్జిన్ సేమ్ గా ఉంటుంది. ఓన్లీ వాల్యూమ్ పెరిగితేనే వీళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకే,
సో ఈ కంపెనీ డైరెక్ట్ గా రైల్వే బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైల్వే బడ్జెట్ క్యాపెక్స్ కనుక గవర్నమెంట్ పెంచినట్టయితే వీళ్ళకి కూడా వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అదే రైల్వే బడ్జెట్ కనుక లోలో ఉంటే అది వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో బడ్జెట్ ఎక్కువ ఉంటే రైల్వేకి వీళ్ళకి కూడా వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ పెరుగుతుంది. బడ్జెట్ లో ఎప్పుడు మైనస్ వచ్చినా ఈ స్టాక్ లో ఫాల్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాఫిట్ పెరిగేది చాలా తక్కువలోనే పెరుగుతుంది, బట్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. రెండో పాయింట్, దీంట్లో లాస్ మేకింగ్ కంపెనీ అయితే కాదు, ఎందుకంటే కంప్లీట్లీ బ్యాక్డ్ బై గవర్నమెంట్ అండ్ ఓన్లీ ది ఫైనాన్స్ టు గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఓన్లీ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. అలాగే డివిడెండ్ కూడా ఇస్తుంది, స్టేబుల్ గ్రోత్ ఉంది, గవర్నమెంట్ పిఎస్యూ. దాని వరకు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించండి. సో దీని ఒక మల్టీ బ్యాగర్ కింద అయితే చూడొద్దు, ఎందుకంటే దీంట్లో గ్రోత్ అనేది ర్యాపిడ్ గా అయితే ఉండదన్నమాట. చాలా తక్కువ గ్రోత్ అయితేనే ఇందులో ఉంటది. సో దీన్ని ఒక లాంగ్ టర్మ్ స్టాక్ కిందో లేదా మల్టీ బ్యాగర్ స్టాక్ కిందో అయితే చూడదు, ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రాఫిట్స్ అయితే ఉంటాయి కానీ గ్రోత్ అనేది చాలా స్లో గ్రోత్ ఉంటుంది. సో ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అయితే కాదు, ఈ క్లారిటీ అయితే అందరికీ తెలియాలి. సో ఇప్పుడు స్టాక్ మీరు చూస్తే చాలా హై నుంచి దాదాపు స్టాక్ యొక్క హై 229 నుంచి ప్రెసెంట్ అయితే 92 అయితే ఫాల్ అయింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రైల్వేస్ మీద ఒక ఉన్న పీక్ అనేది తగ్గిపోయింది. ఆ టైంలో ఆర్బీఎన్ఎల్ పెరిగిపోయింది, అన్ని స్టాక్స్ పెరిగిపోయి ఆ మూమెంట్ లో ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. కానీ అక్కడ నుంచి రైల్వే స్టాక్స్ అన్నింటిలోనే కరెక్షన్ వచ్చింది, దీంట్లో కూడా కరెక్షన్ వచ్చింది. దీంట్లో కరెక్షన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రీసెంట్ గా గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ ఇచ్చింది, ఈ ఓఎఫ్ఎస్ వల్ల కూడా స్టాక్ లో ఫాల్ అయితే వచ్చింది. హైయర్ వాల్యుయేషన్స్, రైల్వే స్టాక్స్ అన్ని కూడా అప్పుడున్న దీంట్లో బాగా పెరిగిపోవడం, హై వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ చెప్పాను కదా, ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రైల్వే బడ్జెట్ అనమాట. సో బడ్జెట్ లో కనుక అనుకున్నంత క్యాపెక్స్ రాకపోతే ఆటోమేటిక్ గా స్టాక్ లో కరెక్షన్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మార్జిన్స్ తక్కువ, గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ ఏమైనా కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు కొనొచ్చా లేదా ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, ఆ పాయింట్స్ అనేది ఇప్పుడు మనం అయితే చార్ట్ లో డిస్కస్ చేద్దాం. టెక్నికల్ గా ఎలా ఉందన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయ్యే టైం ఫ్రేమ్ వస్తే ఇయర్లీ టైం ఫ్రేమ్. ఇయర్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే స్టాక్ బాగా గ్రో అయింది, అక్కడ నుంచి ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. హాఫ్ ఇయర్లీలోకి వద్దాం. దీనికి హాఫ్ ఇయర్లీలో చూసుకుంటే మేజర్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. ఎక్కడైతే గ్రోత్ స్టార్ట్ అయిందో దిస్ పాయింట్ ఇస్ ద మేజర్ సపోర్ట్ అనమాట. సో ఎప్పుడన్నా పొరపాటున దీంట్లో ఫుల్ కరెక్షన్ వచ్చి ఈ పాయింట్ కనుక స్టాక్ కనుక వస్తే ఇందులో అయితే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్లీ సేమ్ జోన్. మంత్లీలోకి వస్తే దగ్గరలో అయితే ఒక సపోర్ట్ ఉంది. సో ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే, లేదు యావరేజ్ చేద్దాం అనుకుంటే, ఈ జోన్ కనుక వస్తే 65 to 77 ఈ జోన్ కనుక వస్తే ఈ స్టాక్ లో అయితే మీరు ఎంత అయితే పెడదాం అనుకుంటున్నారో దాంట్లో 50% అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఈ జోన్ కనుక స్టాక్ లో కరెక్షన్ వచ్చి ఈ జోన్ కనుక వస్తే 50% ఆఫ్ ది అమౌంట్ ఈ స్టాక్ లో మీరు ఎంత అయితే పెడదాం అనుకుంటారో అందులో 50% అయితే ఇన్వెస్ట్ చేసి టార్గెట్ గా అయితే ఈ 110 to 115 దీన్ని టార్గెట్ గా అయితే పెట్టుకోండి. అంతేగాని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నేను చెప్పాను కదా, ఈ 30 to 35 రేంజ్ వస్తే బై చేసి లాంగ్ టర్మ్ కి లేదా డివిడెండ్ పర్పస్ మాత్రం అయితే హోల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీక్లీలో చూసినా కూడా ఇక్కడ చూసారు కదా, మనం తీసుకున్న జోన్ లో కన్సల్టేషన్ అయితే ఉంది. సో ఈ కన్సల్టేషన్ రేంజ్ ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో అలా కన్సిడర్ చేస్తే 65 to 81 రేంజ్ అనమాట. కానీ ఈ స్టాక్ లో వచ్చిన గ్రోత్ స్టార్ట్ అయిన పాయింట్ అయితే ఇది, దీనిలో 76. సో మీరు 77 to 81 రేంజ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ జోన్ కనుక వస్తే స్టాక్ అయితే 50% బై చేసి టార్గెట్ గా 110 or 115 పెట్టుకుని షార్ట్ టర్మ్ లో ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేది షార్ట్ టర్మ్ లో ప్లాన్ చేద్దాము, లేదంటే ఆల్రెడీ హైలో ఇన్వెస్ట్ చేసి బుక్ అయిపోయి ఇప్పుడు యావరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్ చెప్తున్నాను. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ క్యాపిటల్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. కొంత పార్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, కొంత పార్ట్ ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయండి 49 రేంజ్ లో, మిగిలిన పార్ట్ 30 to 35 రేంజ్ లో అయితే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ అయితే, షార్ట్ టర్మ్ అయితే ఈ జోన్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఆ టైంలో మార్కెట్ లో ఉన్న న్యూస్ లేదా ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా అబ్జర్వ్ చేశాకనే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పారు లేదా నేను చెప్పానని చెప్పి గుడ్డిగా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు ఈ కంపెనీ గురించి అయితే ఒక ఐడియా కోసం కంపెనీ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీరు కూడా స్క్రీనర్కి వెళ్ళినా లేదా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు డేటా అయితే వస్తుంది. డేటాని అబ్జర్వ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి, గుడ్డిగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఐఆర్ఎఫ్సి అనేది మల్టీ బ్యాగర్ స్టాక్ అని. సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అయితే కాదు, డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్, స్టేబుల్ గా ఉండే స్టాక్. అది కూడా ఇప్పుడు లోయర్ వాల్యుయేషన్ లో మనం పర్చేజ్ చేస్తేనే స్టేబుల్ గా ఉంటుంది. అంతేగాని హై వాల్యుయేషన్ లో 200, 160 దగ్గర కొనుంటే మాత్రం మనకి ఎక్కువ రోజులు నష్టాల్లో ఉండే అవకాశం మాత్రమే ఉందన్నమాట. సో అందరూ చేసే మిస్టేక్ అయితే చేయొద్దు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకొని టెక్నికల్ గా అవ్వచ్చు, ఫండమెంటల్ గా అవ్వచ్చు, మీ రీసెర్చ్ మీరు చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ స్టాక్ లో అయినా హైలో ఇన్వెస్ట్ చేసి బుక్ అయిపోవడం అనేది రిటైలర్స్ కి కామన్ అయిపోయింది. సో దాని నుంచి కొంచెం డైవర్ట్ చేసి ఎక్కడ ఎంటర్ అవ్వాలో చెప్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంతేగాని ఇదో బై రికమెండేషన్ లేదంటే సెల్ రికమెండేషన్ అయితే కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి,
అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఆల్రెడీ ఐఆర్ఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు వచ్చిన రిప్లైస్ కానీ నాకు వచ్చిన డౌట్స్ అడిగిన వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసింది హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 160-200 ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఉన్నారు. సో అందుకని అడుగుతున్నాను, మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు? లక్కీగా మీరు లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్, అంటే మీరు బాగా అనాలిసిస్ చేసినట్టు. హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి కనుక బ్లాక్ అయి ఉంటే మీరు మాత్రం నెక్స్ట్ టైం ఏ స్టాక్ ఉన్నా మంచి అనాలిసిస్ అయితే చేసుకునే కొనండి. అది చెప్పడానికి మాత్రమే నేను మీరు ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారని కామెంట్ చేయమని, అంతేగాని మీరు ఏదో తప్పు చేశారు ఇది కాదు. మీకు తెలియాలి కాబట్టి కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బై.